లియో టాల్స్టాయ్ ఒక మాట అంటూ ఉంటారు, టైమ్ అండ్ పేషెన్స్ ఆర్ ద టూ గ్రేట్ వారియర్స్ ఇన్ లైఫ్ అని. మన జీవితంలో సమయం, ఓపిక ఈ రెండు అనేవి చాలా గొప్ప అంశాలు. ఏ మనిషినైనా ఇవి చాలా దూరం తీసుకెళ్తాయి. గొప్ప వ్యక్తులకి ఇవి చాలా అవసరం అంటూ ఉంటారనమాట. లియోనల్ మెస్సీ ఆయన జీవితం చూస్తే కూడా ఇదే నిజం అనిపిస్తూ ఉంటుంది. లియోనల్ మెస్సీ మీద చాలా బరువు ఉంది, బాధ్యత ఉంది. ముఖ్యంగా అర్జెంటీనా ప్రజలు ఆయన పైన చాలా హోప్స్ కూడా పెట్టుకున్నారు. డిగో మారడోనా ఎవరైతే 1986 ఆ టైంలో ఫుట్బాల్ హీరో ఉన్నారో ఆయనతో ఎప్పుడు పోలుస్తుంటారు. మెస్సీ పైన ప్రెషర్ ఎప్పుడూ పెడుతుంటారు అనమాట. మనం చూస్తే కనుక మెస్సీ స్పెయిన్లో బార్సిలోనా క్లబ్ కూడా ఆడారు. అది కూడా ఆయన పైన విమర్శ ఉందన్నమాట. వీటన్నిటిని తట్టుకుని మెస్సీ లాస్ట్ టైం కూడా అర్జెంటీనాని ఫిఫా వరల్డ్ కప్ లో గెలిపించారు. ఇప్పుడు కూడా ఫైనల్స్ దాకా అర్జెంటీనాని తీసుకొచ్చి గెలుపుకి ఒక్కడుగు దూరంలో నిలిపారనమాట. అదే లియోనల్ మెస్సీ యొక్క ప్రత్యేకత. లియోనల్ మెస్సీ 20 సంవత్సరాలకు పైగా ఫుట్బాల్ ఆటలోనే ఉన్నాడు, ఫుట్బాల్నే ప్రేమించాడు. కానీ చాలా ఒడిదుడుకులు కూడా చూశాడు. 2014 ఫీఫా వరల్డ్ కప్ ఓడిపోవటం, అదేవిధంగా 2016 కోపా అమెరికా కప్ ఓడిపోవటం, బ్యాక్ టు బ్యాక్ ఈ ఫెయిల్యూర్స్తో ఆయన అప్పట్లో చాలా డిప్రెషన్ గురయ్యారు. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. కానీ మళ్ళా తిరిగి పుంజుకుని ఫుట్బాల్కి వన్నె తీసుకొచ్చారు. లియోనల్ మెస్సీ అంటే ఫుట్బాల్, ఫుట్బాల్ అంటే మెస్సీ అన్న స్థాయిలో ఇప్పుడు అర్జెంటీనా జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు. వీటన్నిటితో పాటు లియోనల్ మెస్సీకి క్రిస్టియానో రొనాల్డోతో కూడా కంపారిజన్ చేస్తూ ఉంటారనమాట. అప్పట్లో అంటే 2016లో రొనాల్డో యూరో కప్ గెలిపించాడనమాట. ఆయన చిన్న కప్ అయినా గెలిపించాడు, నువ్వు అది కూడా గెలిపించలేకపోయావని చెప్పి మెస్సీ పైన అప్పట్లో విమర్శలు చాలా ఉండేవి. అంతేకాదు అర్జెంటీనాకు చెందిన మెస్సీ బార్సిలోనా క్లబ్కి ఆడాడని చెప్పి ఆయన విమర్శలు కూడా చేశారనమాట. అవన్నీ తట్టుకుని అర్జెంటీనా జట్టు ముందు తీసుకెళ్లి 2022లో ఫీఫా వరల్డ్ కప్ గెలిపించాడు అర్జెంటీనా చేత మెస్సీ. అంతేకాదు 2026లో ఇప్పుడు ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. మరొక అంశం పైన ప్యాషన్తో కష్టపడుతూ పోతే జీవితాన్ని దానికి అంకితం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది, కాస్త లేట్ అయినప్పటికీ. ఇప్పుడు కనుక అర్జెంటీనా రెండోసారి అంటే బ్యాక్ టు బ్యాక్ 2026లో కూడా ఫీఫా వరల్డ్ కప్ సాధిస్తే ఖచ్చితంగా డిగో మారడోనాకి ఎంత మంచి పేరు వచ్చిందో, ఎంత గొప్పగా చిరస్థాయిగా అందరి మనసులో ఉండిపోయారో అదే విధంగా మెస్సీ కూడా ఉండబోతున్నారు.